ఇంత మట్టుకు చాలు. ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్. ఈ కష్టం, ఈ బాధ, ఈ చీకటి, వేదన, ఈ అవమానం, ఈ దుఃఖం, ఈ కృంగుదల ప్రభువా మీరు నడిపించండి అని ప్రార్థన చేసుకున్నా. నడిపించున్నావా నడి సముద్రమున్న దేవా అని. ఆయన దీనులను నడిపించును. దీనులను ఎప్పుడు ఆయన నడిపిస్తుంది, మనము నడిచేది కాదు. మామూలుగా మనము నడుకోసుకోవాలా అని అనుకుంటాం, మన ప్రకారం జరగాల అనుకుంటాం, మన మాట నెగ్గాల అని అనుకుంటాం. మనము అనేది వస్తుంది, ప్రభు అనేది రాదు. దీనుడు అలా కాదు, ప్రభువు నడిపించాలి. యెషయా 58:11 ఉంది, యెహోవా నిత్యము మిమ్మును నడిపించును. యేసు ప్రభువారు దీనులకు అండ, దీనులకు అలంకరణ, దీనులకు ఆయన ఆశ్రయం. ఎవరి దీనులు? దీనత్వంలో ఉండటంటే ఏంటి? బైబిల్లో ఈ ప్రశ్నలకు కొన్ని జవాబులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో లోలీ, హంబల్, ఒబీడియంట్ అనే తర్జుమాతో మనకు కనిపిస్తుంది. అంటే తగ్గించుకునేవారు, విధేయులు, సాత్వికులు అనే మాటలు దీనులు అనే మాటకు పర్యాయ పదాలుగా బైబిల్లో వాడబడినట్లు మనం చూస్తాం. ఇంకా దీనులకు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు ఇస్తారు. ఈ కీర్తనలో ఒక 5 మనం పరిగేరుకుని ప్రయత్నం చేస్తాం. మొదటిది, దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తారు. రక్షణ ఒక అలంకరణ. ఇది అవసరం మాత్రమే కాదు, అక్కర మాత్రమే కాదు, ఆశీర్వాదం మాత్రమే కాదు, అనంతమైన అనుభవమే కాదు, ఇది ఒక అలంకరణ. ఎవరి రక్షణ అలంకారంలోనికి వచ్చినారు వారు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ అలంకృతులై ప్రభుని ఆరాధించే భాగ్యంలోనికి తీసుకురాబడుతున్నారు. ఈ రక్షణ ఇంకా లేనివారు ఉంటే వారు అలంకరణ లేనివారు అనే వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఏ అలంకరణ? భౌతికమైన అలంకరణలు చాలా ఉండొచ్చు, అయితే ఆత్మ సంబంధమైన అలంకరణ లేదు. రక్షణ ఆత్మ సంబంధమైన అలంకరణ. రక్షణ యెహోవాది. 3వ కీర్తనలో చూస్తాం, 8వ వచనంలో, సాల్వేషన్ బిలాంగెత్ అన్టు ద లార్డ్. కనుక ప్రభువు అనుగ్రహించేది ఇది. ఆయన దాని కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసనుడై ఉన్నాడు. ఆ ప్రియ ప్రభువు మానవునికి ఉచితంగా రక్షణ దయచేసి, పాప క్షమాపణ అనుగ్రహించి, మారు మనస్సు అనుగ్రహించి, రక్షణ చేత అలంకరింపజేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు. ఇంకెవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఆ రక్షణ అనే అలంకరణను ధరించుకొని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం పొందాలని మనవి చేస్తున్నాం. రెండవది 34వ కీర్తన 6వ వచనం, Psalm 34:6. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా. కనుక రెండవది, మొదటిది దీనునికి రక్షణ ఇస్తాడు, సాల్వేషన్ టు ద హంబల్. రెండవది సప్లికేషన్ ఆఫ్ ద హంబల్, దీనుని యొక్క ప్రార్థన. ఈ 34వ కీర్తన రాసింది మనలాంటి సాదాసీదా మనిషి కాదు. బైబిల్లో రాశారు, ఇది దావీదు రచించిన కీర్తన అని. దావీదు రాజు, కానీ కొంతమంది మిషన్ వాళ్ళు ఆయన్ని అంతగా రాజుగా చూడడం కాకుండా ఇంకెక్కువ చెప్తారు. అందుకే మహారాజు, దావీదు మహారాజు రాసిన కీర్తన. మహారాజుని దావీదు ఎక్కడ చెప్పలేదు, ఆయన రాజు అని కూడా ఎక్కడ చెప్పుకోలేదు. బైబిల్లో రాసినారు ఆయన. ఆయన చెప్పుకునే పదాలు మనం ఒక్కళ్ళు కూడా నోరు తిరగదు. దాంట్లో ఇదొకటి, దీనుడు. దావీదు దీనుడు అంటే మన సంగతి ఏంటి? 18 సంవత్సరాలు అప్పుడని సింహాన్ని ఎలుగుబంటిని గడ్డం పట్టుకొని నిలిచినాడంట.
ఆయన దీనుడు అంటే మన సంగతి ఏంటి? 18 సంవత్సరాల్లోగా గొలియాతును వడిసెలతో చంపినాడంట. ఆయన దీనుడు అంటే మన సంగతి ఏంటి? దేవుని యొక్క హృదయానుసారుడు దీనుడు అంటే మన సంగతి ఏంటి? కౌజు పిట్ట వల్లే, మిన్నల్లి వలె, చెప్పులు లేకుండా కాళ్ళకి కేకలేస్తూ అరణ్యములో సంచారం చేస్తూ అభిషేకించబడిన వాడే, రాజే. అలాగూ దిక్కులేని వాడిగా జీవిస్తున్న వాడే దీనుడు అంటే మన సంగతి ఏంటి? ఆయన గుహలో ఉంటేనే 400 మంది వచ్చినారు. మనం మందిరంలో ఉన్నా కూడా వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు. అదే దావీదుకి మనకున్న చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో ఇది ఒకటి. మామూలుగా కష్టాలు ఉంటే మనుషులు రారంటారు కదా, బెల్లం ఉంటే నీగలు అంటారు కదా. ఆయన రాజు అయినప్పుడు వచ్చినారంటే మామూలు సాధారణమే. సింహాసనం మీద ఉన్నప్పుడు వచ్చినారంటే మంచిదే. కానీ ఆయన గుహలో కౌజు పిట్ట వల్లే, మిన్నళ్ళ వల్లే పరుగులు తీస్తూ ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకుని ఉన్నప్పుడు 400 మంది ఉన్నారు. అది దావీదు యొక్క ఆత్మీయతను జ్ఞాపకం చేస్తుంది. అలాంటి వాడు ఏమంటున్నాడంటే దీనుడు. సింహాసనం మీద ఉన్నాడు ఎవరైనా దీనులు అంటారా? లోకంలో ఏం చెప్తారంటే, అమెరికాని పరిపాలించిన అధ్యక్షుడు ఉండేవాడు వాషింగ్టన్ అని. ఆయన ఇలాగ చెప్పాడంటే, ఒక మనిషి యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలంటే 2 ఇవ్వండి. మొదటిది డబ్బు, రెండవది అధికారం. ఈ 2 ఇస్తే మనిషి నిజస్వరూపము కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. మన నిజస్వరూపం తెలియకపోవటానికి కారణం ఏంటంటే ఈ 2 మనకు లేవు. అందుకే మనం నిజస్వరూపం కాకుండా ఇదొక రూపము. ఆ 2 ఇచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాడా, సేవ చేస్తాడా? దావీదు అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. బైబిల్లో రాశారు అపోస్తుల కార్యాల్లో, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారిని ఏలెను అని రాయలేదు, సేవించెను. 5 ఏళ్ళు ఎమ్మెల్యేలకు ఉండేవాళ్ళు, ఎంపీలకు ఉండేవాళ్ళు, ఏలిక మేమే అంతా, మాకు తెలియకుండా వెంట్రకు కూడా రాలటానికి లేదు అంటారు. దావీదు 40 ఏళ్ళు, 40 years, నో ఎలక్షన్, డబ్బులు ఖర్చు పెట్టేది లేదు. దేవుని ద్వారా సమయంలో అభిషేకించినాడు. అలాంటి వాడు చెప్తున్నాడు నేను దీనుడను. మన సంగతి ఏంటి మరి? దావీదంతా చదవచ్చా, నైపుణ్యత ఉందా? ఆయన పాటలు పాడితే దయ్యాలు పోతాయి. మనం పాడితే, ఆయన వీణ వాయిస్తే, ఆయన కీర్తనలు రాసి 75 కీర్తనలు రాస్తే క్రైస్తవ లోకం మీద దినాన్ని తల్లడిల్లుతుంది. ఆయన కీర్తనలు చదువుకోకుండా ఉండలేదు. అలాంటి వాడు దావీదు. అలాంటి వాడు ఏమంటాడంటే నేను దీనుడను. మరి మనమేమనాలి? అసలు మనకు పదమే లేదనుకుంటా. దౌర్భాగ్యుడన్నా తక్కువే, దిక్కుమాలినమన్నా తక్కువే, దిగంబాడన్నా తక్కువే, ద్రోహిన్నా తక్కువే, దరిద్రుడన్నా తక్కువే, ఏ పదాలు వాడినా తక్కువే. దావీదు అంటాడు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దైవ సన్నిధిలోని మొరపెట్టేవాడు ఉన్నాడు. కనుక ఆయన దగ్గర డబ్బున్నా, అధికారం ఉన్నా, ఆయన ఎప్పుడు దేవునికి విరోధంగా జీవించటానికి, దేవుని ప్రజలకు విరోధంగా జీవించటానికి, తన అధికారం చూపించటానికి, తన ఆర్థిక పరిస్థితి చూపించటానికి ప్రయత్నించినట్లు వాక్యలో మనం చూడం. అందుకే బైబిల్లో 100,000 మంది మనుషుల పేర్లు రాసినారు. ఒకే మనుషుని గురించే దేవుడు అన్నాడు నా హృదయానుసారుడైన మనిషి. రాజు కాదు, సైన్యాధిపతి కాదు, ఇశ్రాయేలు మొదటి గాయకుడని చెప్పలేదు దేవుడు ఆయన. ఇవన్నీ బైబిల్లో ఆయనకి ఇచ్చిన బిడుదలే. కానీ దేవుడు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే నాకు ఇష్టమైన మనిషి. మనుషుల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఎవరైనా దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరైనా ఉన్నారంటే మనం సైతానికి ఇష్టలు అనుకుంటా. కానీ దావీదుని గురించి బైబిల్లో రాయబడింది నా హృదయానుసారుడైన మనుష్యుడు. మరి మన సంగతి ఏంటి? మనం ప్రభుకి ఇష్టమా? ప్రభుకు హృదయానుసారులైన వాళ్ళమా? ప్రభు హృదయానుసారుడు అంటే అర్థం ఏంటి? హృదయాన్ని బట్టి మాట్లాడేవాడు. ఆయన ఏం ఆలోచిస్తే అది, ఆయన ఏం తలస్తే అది ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే దేవుని చిత్త ప్రకారంగా తన పరిపాలన, జీవితము, రాజరికము, ఆర్థిక వనరులు అన్నీ వినియోగించుకోవటానికి ఇష్టపడినవాడు దావీదు.
అందుకే దీనుడు ప్రార్థన చేసినాడు. ప్రార్థన జీవితాలు మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, ఏం మారుస్తుందో బ్రదర్, చాలా కాలం ప్రార్థన చేస్తున్నాము మారట్లేదు. కొన్ని మొండి సమస్యలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, వాటికి జవాబు రాదు. సత్యదాకా ప్రార్థన చేసిన మనం చూస్తాం కానీ జవాబు రాదు. ఎందుకు రాదు మరి? ఎందుకు అలాగైతుంది? నేను ఇద్దరు వ్యక్తులను చెప్తాను బైబిల్లో, పాత నిబంధనలు ఒకళ్ళు, కొత్త నిబంధనలు ఒకళ్ళు. వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నా నోరు సరిపోదు, అంత గొప్ప భక్తులు వాళ్ళు. వాళ్ళు ప్రార్థన చేస్తే కూడా జవాబు రాలేదు. అన్నిటికి కాదు, కొన్నిటికి. ఉదాహరణకు మీకు బాగా తెలిసిన ప్రవక్త పాత నిబంధనలో ఏలియా. ఆయన గురించి కొత్త నిబంధనలకు రాశారు. ఏలియా అంటే యాజ్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చినవాడు అని అర్థం. అంటే ఆయన భూ సంబంధమైన సంగతులు ఆలోచించేవాడే కాదు, పట్టించుకునేవాడే కాదు. ఆయన నిప్పు లాంటి వాడు అంటాం కదా, అట్లాంటి వాడు ఆయన. అంటే ఆయనకి ఎదురుపోతే కాలిపోతారనే టైపు. ఆహాబు రాజు లాంటి వాడు కూడా ఎదురుపోవటానికి ధైర్యం చేయలేదు. బైబిల్లో రాయబడింది, ఆయన పేరు ఎన్నిసార్లు రాశారు తెలుసా బైబిల్లో? 67 సార్లు, 67 టైమ్స్ మన పేరు రాస్తారంటారా? పాత నిబంధనలు 30 సార్లు రాశారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, పాత నిబంధనలు ఎక్కువసార్లు రాస్తారా, కొత్త నిబంధనలు ఎక్కువసార్లు రాస్తారా? ఆయన పాత నిబంధన భక్తుడు కదా, పాత నిబంధనలు ఎక్కువసార్లు రాయాల. కానీ విచిత్రం ఏంటంటే కొత్త నిబంధనలు ఆయన పేరు ఎక్కువసార్లు రాశారు. 37 టైం, 37 సార్లు రాశారు. పాత నిబంధనలు 30 సార్లు రాస్తే కొత్త నిబంధనలు 37 సార్లు రాశారు. దాంట్లో యాకోబు రాస్తాడు 5:17, ఏలియా మన వంటి స్వభావం గల మనిషి. ప్రవక్త అని రాయలేదు, దేవుని సేవకుడు అని రాయలేదు, సైన్యాధిపతి అని రాయలేదు, మనిషి. అంటే దేవుడు మనుషుల ప్రార్థనలు ఆలకిస్తాడు, అంటే దేవుడు మనిషిని వాడుకుంటాడు, అంటే దేవుడికి మనిషి కావాలి. ఇవన్నీ మనకు జ్ఞాపకం చేస్తే మనకేమనుకుంటామంటే, అబ్బా వాళ్ళ మదర్ జీవించాలంటే మనకి ఎక్కడైతుంది, మనకు పెళ్ళిళ్ళు, సంసారం, కుటుంబము, ఇరుగు పొరుగు, అన్ని రేషన్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అన్నీ ఉన్నాయి. వాళ్ళు మనుషులని బైబిల్ చెప్తుంది, దావీదు మనిషిని బైబిల్ చెప్తుంది, ఏలియా మనిషిని బైబిల్ చెప్తుంది. ఆ మనిషి ఏం చేశాడంటే ఆకాశాన్ని మూసేసాడంట 3.5 సంవత్సరాలు. బైబిల్లో రాయబడింది, ఆకాశము మూస్తే వర్షం కురవలేదు, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షించు. అంత శక్తిమంతుడు ఆయన. ప్రార్థన ఆకాశాన్ని మూస్తుంది, ఆయన ప్రార్థన ఆకాశాన్ని తెరుస్తుంది. మన ప్రార్థన మన్నోరే ముయ్యదు, పక్కన ఉన్నోరు అసలే ముయ్యదు. నిజమేనా? ప్రభా ఈరోజు వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా నా నోరు ముయ్యి ప్రభా అంటాం. ఆ రోజు ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. మన్నోరే మనమే మూసుకోలేము, పక్కన వాళ్ళోరు ముయ్యలేము, ఆకాశాన్ని ఎట్ట మోస్తాం? ఇంకా కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారు అట్లా, ప్రభా ఆకాశం నాయన అని. వాళ్ళు పదాలు నేర్చుకున్నారు, అంతే, అనుభవం కాదు. ఆయన ఆకాశాన్ని మోసినాడు. అలాంటోడు కష్టాల్లో చేయక ఒక ప్రార్థన చేసినాడు. చూడండి, 1వ రాజులు 19:4, 1 Kings chapter 19:4. రాజుల మొదటి గ్రంథం 19:4. చాలు కదా, ఎంత స్పష్టంగా రాశారు కదా. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను. ఎంత దీన్ని మనసు చూడు, ఎంత తగ్గింపు. మనమైతే ఏమంటాం, ఆయన నాకంటే తక్కువడు, అబ్రాహాం నాకంటే తక్కువ, ఇస్సాకు నాకంటే తక్కువ, యాకోబు నాకంటే తక్కువ, అందరు నాకంటే తక్కువ, నేనే. ఎందుకంటే ఆయన గొప్పోడు అంటానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట బైబిల్లో చనిపోయిన వారిని లేపింది ఈయనే. అబ్రహాం లేపలేదు, ఇస్సాకు లేపలేదు, యాకోబు లేపలేదు, మోషే లేపలేదు, యెహోషువ కూడా లేపలేదు. ఒక సచ్చిన మనిషిని బైబిల్లో మొట్టమొదట లేపినవాడు ఈయనే. ఆకాశాన్ని బైబిల్లో మొట్టమొదట మూసినవాడు ఈయనే. ఆకాశాన్ని మొట్టమొదటి బైబిల్లో తెరిచినవాడు ఈయనే. ఆకాశం నుండి పైనుండి అగ్ని కురిపించినవాడు మొట్టమొదటి ఈయనే. ఇలాంటి గొప్ప వ్యక్తి ఏమంటున్నాడంటే, మా పితరుల కంటే, అంటే ఆయనకు ముందున్న వాళ్ళందరూ ఉన్నారు కదా, మోషే, యెహోషువ, వీళ్ళందరికంటే నేనేం గొప్పవాడిని కాదు. ఎంత తగ్గింపు.
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని అంటే ఏలి ఎంత మంచి ఉదాహరణ. మనం ఇలాగ అనుకుంటే ఎంత బాగుంటుంది. నాలాంటి వాడు ఎవరున్నా అసలు నేనే ఫస్ట్ అంటాం. చచ్చిపోయిన బైబిల్లో బతికించింది నేనే, అగ్ని కురిపించింది నేనే, ఆకాశం మూసింది నేనే, వర్షం కురిపించింది నేనే, అసలు నాలాంటి వాడు ఎవడు లేడు ఏమనుకున్నా. వీళ్ళందరూ అవిధేయులు, వీరందరూ దీన మనసు ధరించిన వారు కాదు, నేనే అనేవాళ్ళు ధరించిన వారు కాదు. అందుకే ఈయన అన్నాడు, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను. సరే కాదు, మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఇంత మట్టుకు చాలు, ఐ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్, నేను చేయగలిగినంత పరిచయం చేసిన. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రార్థన మనమేంటంటే ఇక్కడ రాశాడు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఇప్పుడు జవాబు చెప్పండి, ఈ ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? ఈ ప్రార్థనకి ఈరోజు దాకా జవాబు రాలేదు. అంత ప్రార్థన పడుకు జవాబు రాలేదా? ఆకాశం మూసినోడు, ఆకాశం తెచ్చినోడు, చనిపోయిన వాడిని బాగు చేసినాడు, అగ్ని కురిపించినాడు, మరి ఎలాంటి ప్రార్థన రాలేదా? రాలేదు. ఈ ప్రార్థన అవసరం లేదు, కానీ ఆయన బాధతో చేసినాడు. నా మట్టుకు చాలు, ఇంకా నన్ను తీసుకొని ప్రార్థన చేసినావు. మీలో చాలామంది కూడా కష్టాలు వచ్చినప్పుడు నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి ఉంటారు. ప్రభు అలాంటి ప్రార్థనలు ఆలకించలేదు. అందుకని నేనున్నాను, మీలో చాలామంది ఉన్నారు. ఆలకించుంటే సాపలు కాళ్ళే ఉంటాయి కదా. ప్రభు అలాంటి ప్రార్థనలకు జవాబు లేదా ఈగడంటలే. మళ్ళీ నేను ఈరోజు ప్రార్థన చేస్తాను అన్నాడు అనుకో, పొరపాటున ప్రభు సరే వచ్చే అన్నాడు అనుకో, మళ్ళీ సాయంకాలం మీటింగ్ మారుతారు. ప్రభు ఈరోజు దాకా ఆయన ప్రార్థనకి జవాబు లేదు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 2 ప్రవక్తలు వస్తారంట, వాళ్ళు సువార్త ప్రకటిస్తారంట, వాళ్ళు హతసాక్షులుగా చేయబడతారంట. ఆ ఇద్దరిలో ఒకళ్ళు ఏలియా అని. అందుకే మీకు తెలుసు కదా, ఏలియా మరణం చూడకుండా ప్రభు రమ్మంటే కొనిపోబడ్డాడు. ఆయనకు మరణం లేదు, సమాధి లేదు. ఆయన మరలా మత్తయి 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీద మోషేతో కనిపించినాడు. యేసు ప్రభు, మోషే, ఏలియా, పేతురు, యాకోబు, యోహానులు వీళ్ళందరూ కనిపించినట్లు వాక్యంలో మనము గమనిస్తున్నాం. కనుక ప్రభువు ఏ ప్రార్థనలు ఆలకించాలో అవి ఆలకిస్తాడు, ఏది ఆలకించకూడదో అవి ఆలకించడు. ముఖ్యంగా నా ప్రాణం తీసుకుని ప్రభు అని ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఆయన అన్నీ రెడీ అయినప్పుడు పిలుస్తాడు, అప్పుడు రాను ప్రభు అంటే కుదరదు. మొదట తీసుకో ప్రభు అన్న కూడా కుదరదు. ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ప్రార్థన వినాలో కూడా ఆయనకి తెలుసు. ఇలాంటి భక్తుల ప్రార్థన దేవుడు ఈ విషయంలో ఆలకించకపోతే మన సంగతి ఏంటి? కనుక ప్రార్థనలు కొన్ని మొండి ఉంటాయి, అవి జవాబు రావు. అయినా పర్వాలేదు, ప్రభు మీద మనం ఆధారపడాలి. అలాగే కొత్త నిబంధనలో భక్తుని సంగతి చెప్పి నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. ఆయన ప్రార్థన చేసినాడంట. ఏమని ప్రార్థన చేసినాడంటే, ముళ్ళు తీసేయమని ప్రార్థన చేసినాడు. ఏం ముళ్ళో తెలియదు. ముళ్ళు ఎంత ఇబ్బంది కలిగిస్తుందో నాకంటే మీకు బాగా తెలుసు. తుమ్మ ముళ్ళు లాంటిది కాలుకు గుచ్చుకునింది అనుకో, ఇంక మనం ఏం పని చేయలేం. రాత్రిపూట నిద్ర కూడా పట్టదు, మనకు చీమ్ పడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకైతే కాలు ప్రాబ్లం వచ్చి కాలుని తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. ఆ ముళ్ళు తీసేయమని ప్రార్థన చేస్తే బైబిల్లో రాయబడింది, ఆ ముళ్ళు తీసేయకపోగా ప్రభు నా కృప నీకు చాలును అని అన్నాడంట. అంటే ప్రార్థన జవాబు రాలేదు. వచ్చింటే ముళ్ళు తీసేసింటాడు కదా. ఎప్పటిదాకా తీసేయలేదు, చనిపోయేదాకా కూడా తీసేయలేదు. ఈ 2 విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు కొన్ని ప్రార్థనలకు జవాబిస్తాడు వెంటనే, కొన్ని నిదానంగా ఇస్తాడు, కొన్ని ఆయన సమయంలో ఇస్తాడు, కొన్ని అసలు ఇవ్వడు అనటానికి ఉదాహరణ చెప్పిన. పాత నిబంధనలో ఏలియా, కొత్త నిబంధనలో పౌలు లాంటివి. ఇయ్యడు కదా, ఇంకెందుకు ప్రార్థన చేయాలా అని అనుకోకూడదు. ప్రార్థన చేయడం అనేది మనకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఇలాగ ప్రార్థన చేయండి, అది పరలోక ప్రార్థన మనకు తెలుసు కదా, అది ఆజ్ఞ మీరటానికి లేదు. కనుక ఆజ్ఞ మీరితే ఏమని అర్థం అంటే అతిక్రమం అంటే ఏమని అర్థం అంటే పాపం.
ఆజ్ఞాతిక్రమే పాపం అన్నారు కదా. కనుక ప్రార్థన చేయండి అనేది ఆప్షన్ కాదు. అంటే చేసి చేయొచ్చు లేకపోతే లేదు, వస్తే రావచ్చు లేకపోతే లేదు, అటు కాదు. రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, అది ఆజ్ఞ. అలాగే చేయకపోతే పాపం. సమయంలో అన్నాడు కదా, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే దేవుని ఎదుట పాపం చేసిన వాడిని అయితే. కనుక రెండవది ఏంటంటే, దీనులకు ప్రార్థన చేసే భాగ్యం ప్రభు ఇచ్చినాడు. ఆ ప్రార్థనకు ఆయన అవసరాన్ని బట్టి జవాబిస్తాడు. కొన్నిసార్లు జవాబు ఇయ్యాడు. అయినా మనం మానక ప్రార్థన చేయాలని కోరబడుతున్నాం. మూడవది చూస్తామా, కీర్తనలు 22:26. కీర్తనలు 22:26. Psalm 22:26. చాలు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు. చాలు. కనుక దీనులకున్న మొదట మూడవ ఆశీర్వాదం ఏంటంటే తృప్తి. ఒక క్రైస్తవుడు తృప్తిగా ఉండాలి. ఉన్నదైనా ఏమి లేకపోయినా పర్వాలేదు. ఎట్లా ఉండాలి బ్రదర్ ఏమి లేకుండా? మనకున్న నైజం ఏంటంటే, ఎంతున్నా తృప్తి ఉండదు కొంతమందికి. ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత కట్టుకున్నా తృప్తి ఉండదు. వారు అసంతృప్తిగానే ఉంటారు. అసంతృప్తి రగిలిపోతుంటుంది అంటారే, అట్లా. క్రైస్తవుడు అట్లా ఉండకూడదు. ప్రభు తనకి ఏది ఇస్తే అది, ఒకే జత బట్టలు ఇచ్చినా చాలు అనుకుంటామా? మనం అట్లా అనుకోం. పక్కన వాళ్ళని చూస్తాం, వాళ్ళకి ఇన్ని జతలు బట్టలు ఉన్నాయి, నాకు ఒకటే ఉంది. మనకు సైకిల్ ఇచ్చినా చాలు అనుకోవాలి. మనకు సైకిల్ ఇచ్చిన వాళ్ళకి కారు ఉంది అనుకోవడం తప్పు కాదు. దాని కొరకు కొన్ని కాని ప్రయత్నాలు చేస్తుంటాం. అప్పులు తీసుకోవడము, చేతి బదులు తీసుకోవడము, చీటీలు తీసుకోవడము, ఆన్లైన్లో అప్పులు చేయడము. ఇవి ఎన్ని భయంకరమైన సంగతులు అంటే మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది. ఇవి మనుషులను పాడు చేసి పిప్పి చేస్తాయి. మనిషి జీవితం, మనిషిని ఒక్కడినైతే పర్లేదు, కుటుంబాలను కూడా, ఐదు చుట్టుపక్కల ఉన్నవాళ్ళను కూడా. ఎందుకంటే తృప్తి లేదు. ఎందుకు మనిషికి తృప్తి లేదు? ఎలాగైనా హౌ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్. రాత్రికి రాత్రే ధనవంతుడు కావాలి. ఎట్లా కావాలా? అప్పుడు వేరే మార్గాలు ఆలోచిస్తాడు. అది క్రైస్తవ లక్షణం కాదు. క్రైస్తవుడు ఉన్నదానికి తెలుగులో ఒక సామెత ఉంది కదా, పిండి కొద్ది రొట్టె. ఎంత పిండి ఉంటుందో అంతే రొట్టె అవుతుంది. పిండి తక్కువ పెట్టుకొని రొట్టెలు ఎన్ని కావాలి అందరికంటే ఎట్టవుతుంది? ప్రభు మనల్ని అలాగే పిలిచినాడు. దాసులుగా పిలిస్తే దాసులు, స్వతంత్రులుగా పిలిస్తే స్వతంత్రులు, వ్యవసాయదాడిగా పిలిస్తే వ్యవసాయదాడు, ఉద్యోగం చేస్తే పిలిస్తే ఉద్యోగము. ఏ పని కొరకు ప్రభు మనల్ని పిలిచినాడో, ఎలాగ పిలిచినాడో దాంట్లో మనం ఉండాలని కోరబడతాం. అలా కాకుండా చాలామంది అప్పుల్లో కూరుకుపోయినారు. నాకు కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, బ్రదర్ అప్పుల్లో ఉన్నాం ప్రార్థన చేయండి, వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం ప్రార్థనలు చేయండి. విశ్వాసులే నేను చెప్పేది, అవిశ్వాసం గురించి కాదు. మందిరాలకు వచ్చేవాళ్లే, సేవకులే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే, ఎల్డర్సే, వాళ్ళ దగ్గర సాయం చేసేవాళ్లే, వాక్యం చెప్పేవాళ్లే, పాటలు పాడేవాళ్లే, బోధించేవాళ్లే. వీళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఎవరి సంగతి అనుకోవద్దండి, దారిని పోయే వాళ్ళని గురించి చెప్పట్లేదు. మన సంగతి ఇది. ఎందుకు చెప్తున్నామంటే మనం బాగుపడాలని. ఎందుకు చెప్తున్నామంటే మన జీవితాలు సరి చేసుకోవాలని. మనం సరి చేసుకోకపోతే ఏమవుతామో? నష్టం ఎవరికి? మనకే నష్టము. వేరే వాళ్ళకి నష్టం కాదు. మనకు నష్టం కలిగినప్పుడు వేరే వాళ్ళంతా మనం చూసి నవ్వుతారు. అందుకని మనం సరిచేయబడి ఉన్నదాంతో తృప్తి కలిగి ఉండి. అన్ని సమస్యలకు మూలం ఏంటంటే తృప్తి లేకపోవడం. సమస్యలు మనం కొన్ని తెచ్చుకుంటాము, కొన్ని వాటంతటవే వస్తాయి. తృప్తి కలిగి ఉంటే మనం కొని తెచ్చుకునే సమస్యలు మనం దరిచేరం. మీకు తెలుసో తెలీదు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి కావటానికి ఒకసారి ఎలక్షన్లప్పుడు ఒక స్లోగన్ బయటికి తెచ్చింది. 3 పదాలు ఉంటాయి, రోటీ కానా మకాన్. విన్నారా ఎప్పుడన్నా? రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ కపడా ఔర్ మకాన్ అంటే, రోటీ అంటే భోజనం, రొట్టె, కపడా అంటే బట్టలు, మకాన్ అంటే ఉండటానికి ఇల్లు. భోజనము, బట్ట, గూడు. ఈ 3 పదాలే స్లోగన్ తీసుకుని వచ్చి ఆమె విపరీతమైన మెజారిటీతో అప్పుడు గెలిచి భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు.
అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషికి మూడే అవసరం: రోటీ, కపడా और మకాన్. కానీ మనం ఇంతటితో తృప్తి ఉండదే. రొట్టెలు తినేవాళ్ళకి ఇంతటితో తృప్తి ఉండదు, బిర్యానీ కావాలా అనిపిస్తుంది. ప్రభు ఇస్తే మంచిదే, లేకపోయినప్పుడు బట్టలు ఉండే వాళ్ళకి ఇంతటితో తృప్తి ఉండదు, బీరువాలు నిండాలా అనుకుంటారు. ఆ బీరువాలు నిండిని కూడా అట్లే పెట్టుకొని ఉంటారు, దాన్ని డిస్పోజ్ చేయాలి కదా, అంటే వేరే వాళ్ళకన్నా ఇవ్వాలి కదా, ఇయర్ అట్లే పెట్టుకొని ఉంటారు. ఇంక ఇల్లు ఒక ఇల్లుతో తృప్తి ఉండదు, కొడుకోటి, కూతురుకోటి, అల్లునికోటి, మనవడికోటి. ఎంతకాలం బతుకుతాడు? ఏం బతికినంత కాలము జవాబు చెప్పేది వాళ్ళు. ఎంతకాలం బతుకుతారు ఇట్లాగ చేస్తున్నారంటే బతికినంత కాలం. మరి ప్రభు కొరకు బతికేది ఎప్పుడు? తృప్తి ఎప్పుడు? ప్రభు కొరకు. 3 విషయాలు చెప్పిన దీనుల గురించి. మొదటిది, దీనులు రక్షణ చేత అలంకరించు. వాళ్ళ అలంకరణ అదే, బ్యూటీ పార్లర్ అదే, సెపరేట్గా పోవాల్సిన పని లేదు. రెండవది ఏంటి? దీనులు ప్రార్థన చేస్తే ప్రభు జవాబిస్తాడు. సప్లికేషన్. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సప్లికేషన్, ప్రార్థన. మూడవది ఏంటి? దీనులు తృప్తిగా ఉంటారు, సాటిస్ఫాక్షన్. కనుక ఉన్నదాంతో తృప్తిగా ఉండండి. 1 జత 2 జతలు ఉన్నా తృప్తిగా ఉండండి. బట్టలు, సామాన్యమైన భోజనం ఉన్నా తృప్తిగా ఉండండి. తృప్తి అనేది లేకపోతే కోరికలకు అంతుండదు. గుర్రాలకైనా అంతుంటుందేమో కానీ కోరికలకు అంతుండదు. ఎండమావులకైనా అంతుంటుందేమో కానీ కోరికలకు అంతుండదు. కోరికలు స్వాధీనంలో ఉండవు కనుక చూసినవన్నీ మనం కావాలనుకోవాలా, కొనుక్కోవాలనుకోవాలా, నాదిగా ఉండాలని అనుకోవాలా. అందుకే మనము నష్టము దాపరించడానికి అవకాశం. 4వది చూస్తామా? కీర్తనలు 68:10. 68వ కీర్తన 10వ వచనం. దీనులకు సదుపాయము, సప్లై, ప్రొవిజన్. ప్రవిచ్చే సదుపాయం ఆయన ఉచితంగా ఇస్తాడు. ఆయన సదుపాయంలో ఎప్పుడు పేమెంట్ అనేది ఉండదు. గాలి ఉచితం, ప్రాణం ఉచితం, జీవితం ఉచితం. ఆయన ఇచ్చేవన్నీ ఉచితము, అది ఎవరు ఇల్లేరు. ఇంకోసారి చెప్పనా? ప్రభువు ఇచ్చేవన్నీ ఉచితం, అది ఎవరు ఇయ్యలేదు. ఆయన ఇచ్చి ఈ గాలి ద్వారా ప్రపంచంలోని జీవరాశులన్నీ బతుకుతున్నాయి. ఈ గాలి లేకపోతే ఎలా బతుకుతారు? గాలిలో గాలి కలిసిపోయింది, మనలో మన్ను కలిసిపోయింది అంటారు. గాలిలో గాలి కలిసిపోతే మనిషి గాలి ఒకటేనా? ఒకటైనప్పుడు గాలి ఎంత మనిషి కావాలి కదా, మన చుట్టుగాలి అంత మనిషి కావాలి కదా, కావట్లేదు కదా. మనిషిలో ఉన్న గాలి వేరే, అది జీవాత్మ అని ఆదికాండం 1వ అధ్యాయంలో రాశారు. దేవుడు నరుని నాసికారంధ్రంలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక ఆ గాలి వేరే, ఈ గాలి వేరే. ప్రభు మనకి గాలి ఇచ్చినాడు, అంటే ఈ ఊపిరి ఇచ్చినాడు. వీటితో మనకు అవసరమైన సదుపాయాలన్నీ ఇచ్చినాడు. ఏం సదుపాయాలు? భక్తికిని జీవమునకు కావాలి. మనిషికి 2 కావాలా. మొదటిది ఏంటంటే పేతురు రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ అధ్యాయం. తెలుగులో 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. చాలు. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నీ, ఎక్స్ట్రా కాదు. ఏ కావాలో అది. భోజనం కావాలా, నీళ్ళు కావాలా, గాలి కావాలా, వస్త్రం కావాలా, నివాస యోగ్య స్థలం కావాలా, ఈ కావలసినవన్నీ ఆయన ఇస్తాడు. దేనికి కావాలంటే 2. ఒకటి ఏంటంటే జీవము, అంటే భౌతికమైన అక్కర్లు. మన గాలి, వెలుతురు, నీరు, భోజనము, ఇవన్నీ భౌతికమైన అక్కర్లు, అవి ఇస్తాడంట. రెండవది ఏం రాయబడిందంటే భక్తి, అంటే ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాసము, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశానిగ్రహం, ఇవన్నీ ఆధ్యాత్మికమైన భక్తికి అవసరమైనవి. ఇవి ఆయన దయచేస్తాడు. ఆయన దయచేస్తాడు కానీ మన దారికి మనం కూర్చుంటే కుదరదు.
మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున అవన్నీ మనకిస్తాడు. మనలో ఆయన శక్తి కార్యసాధకం కాకపోతే అవన్నీ మనం పొందలేం. కనుక ప్రభు భౌతికమైనవి ఇస్తాడు, ఆత్మీయమైనవి కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆయన పేరు ఇచ్చువాడు. ఈజ్ ఎ గివర్. తీసుకునేవాడు కాదు. మామూలు మనం అంతా చేతులు ఇట్లా సాపుతాం, ఆయన చెయ్యి ఇట్లా పెడతాడు. అందుకే ఆయన ఎప్పుడు ఇచ్చేవాడు. ఈజ్ ఎ గివర్, డోనర్, దాత. మనం ఎప్పుడు ఆయన వద్ద నుండి స్వీకరించేవారు. ఆయన దీనులకు సదుపాయము కలగచేయి. ఆయన కలగజేసే సదుపాయము మానవ ఊహకు జ్ఞానమునకు మించింది. మనం దీనులుగా లేని కారణం చేత ఆయన అనుగ్రహం పొందలేక సదుపాయాన్ని స్వీకరించలేకపోయాం. 5వ దాకా చూస్తామా? కీర్తనలు 25:9. చాలు. ఆయన దీనులను నడిపించును. దీనులను ఎప్పుడు ఆయన నడిపిస్తుంది, మనం నడిచేది కాదు. మామూలుగా మనము నడుకోసుకోవాలా అని అనుకుంటాం, మన ప్రకారం జరగాల అనుకుంటాం, మన మాట నెగ్గాల అని అనుకుంటాం. మనము అనేది వస్తుంది, ప్రభు అనేది రాదు. దీనుడు అలా కాదు, ప్రభువు నడిపించాలి. యెషయా 58:11 ఉంది, యెహోవా నిత్యము మిమ్మును నడిపించును. ప్రభువు నడిపించేవాడు. ఆయన గొర్రెలకు ముందుగా వెళ్ళి వాటిని నడిపించును వాక్యంలో రాశారు. ఆ గొర్రెలు మనమే. ఆయన నడిపించినప్పుడు తప్పు ద్రోవకు వెళ్ళం, సరైన మార్గంలో వెళ్తాం. అందుకే 23వ కీర్తనకాడు అన్నాడు కదా దావీదు, శాంతి మార్గములో ఆయన లేదా నీతి మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆయన నడిపించేవాడు. పాటలేం బలి పాడతాం, నడిపించున్నానావా నడి సముద్రం ఉన్న దేవా అని. జీవితంకి వచ్చేటప్పుడు నువ్వు నడిపిస్తే కష్టంలే ప్రభా, నేనే నడుస్తాను. కానీ ఎప్పుడన్నా పడిపోయేటప్పుడు రా, నువ్వు పడిపోయినప్పుడు రా అని అట్టు కాదు. ఆయనే నడిపించాలి మన జీవితాన్ని. ఆయనే మనతో ఉండాలి. ఆయనే మనకు ముందు వెనక ఉండాలి. గొర్రెలకు కాపరి ముందు నడుచు. నేను చెప్పింది కదా, బైబిల్లో రాశారు 10:6, యోహాను 10:6, జాన్ చాప్టర్ 10:6, జాన్ చాప్టర్ 10:6. జాన్ చాప్టర్ 10:6, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం మన్నించండి. చాలు. తన గొర్రెలన్నిటినీ, మేకల్ని అవే నడుస్తాయి, వాటికి నడిపింపు అవసరం లేదు. ఎవరు మేకలు, ఎవరు గొర్రెలు? నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాశారు. యేసు ప్రభువుని వెంబడించేవాళ్ళు గొర్రెలు, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు డాష్. యేసుక్రీస్తు ప్రభువు వైపు కుడి వైపున ఉన్నవారు ఎవరమ్మా? గొర్రెలు. ఎడం వైపు ఉన్నవారు డాష్. ఇప్పుడు మనం కుడి వైపు ఉన్నామా, ఎడం వైపు ఉన్నామా? ఎక్కడ లేము, మధ్యలో ఉన్నామా? కుడివైపు గొర్రెలు ఉన్నాయి. ఆయన గొర్రెల్ని వెలుపలికి ఆయనే నడిపిస్తాడంట. ఇక్కడ రాయబడిన మాట. తర్వాత 4వ వచనంలో ఇంకేం రాశారంటే, వాటికి ముందుగా నడుచును. గొర్రెలకు ఆయన ముందుగా నడుస్తాడు, ఆయనను మనం వెంబడిస్తాం. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో వారు అక్కడికి వెళుతారు. ఇప్పుడు ప్రభు మనల్ని నడిపిస్తాడా, మనల్ని మనమే నడిచినామా? నడిచినామంటే ఉదయం లేచి నడిచేది కాదు, పొలానికి ఉద్యోగానికి. ఆత్మీయమైన జీవితంలో ఈ కష్టం, ఈ బాధ, ఈ చీకటి, వేదన, ఈ అవమానం, ఈ దుఃఖం, ఈ కృంగుదల ప్రభువా మీరు నడిపించండి అని ప్రార్థన చేసుకుని ఆయన మార్గంలో నడిచినామా? ఆయన మార్గము కాకుండా మన మార్గాలు తయారు చేసుకుని, మన మార్గాలు ఎలాగుంటాయంటే కాలినడకన మాదిరి మార్గాలు ఉంటాయి. ఆయన మార్గం ఎలాగుంటుందంటే నేషనల్ హైవే,
ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లో రాశారు. ఆయన రాజమార్గం, నేషనల్ హైవేని ఏమంటారు తెలుసా? రాజమార్గము అని అంటారు. నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్లు వేయరు, గోతులు దవ్వరు, మేకలు అటు ఇటు తిప్పరు. మన ఇండియాలో తిప్పుతారు అనుకో. పాశ్చాత్య దేశాల్లో ఒక్కసారి నేషనల్ హైవే ఎక్కినారు అని అంటే ఇంకంతే. మీకు తెలుసో తెలియదు, ప్రతి దేశంలోన డెవలప్డ్ కంట్రీస్లోన రోడ్డు మీద పోవటానికి స్పీడ్ కంట్రోల్ ఉంటుంది. మనకు కంట్రోల్ ఉండదు కనుక కెమెరాలు పెట్టింటారు. మనకు తెలియకుండా కెమెరాలు ఫ్లాష్ చేస్తాయి, ఫోటో తీస్తుంది. స్పీడ్ 100 కిలోమీటర్లు అని ఉంటే 120, 130 పోతే ఫోటో తీస్తుంది, మన ఇంటికి వచ్చింటుంది. లేకపోతే మన అకౌంట్లో కట్ చేస్తారు. భయపడి సస్తారు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ పోతారు. ఒకే ఒక దేశం ప్రపంచంలో స్పీడ్ లిమిట్ లేదు, ఆ దేశమే జర్మనీ. ఎందుకో తెలుసా? స్పీడ్ లిమిట్ లేదు. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన 4 పెద్ద కార్లు జర్మనీ నుండి వస్తాయి. BMW, వాల్స్వాగన్, ఆడి. తర్వాత మన ఇండియాలో చాలా ఫేమస్ అయిన కార్ నీకు తెలుసా? ఈ 4 కార్లు జర్మనీ నుండి వస్తాయి. ప్రపంచంలో ఎక్కువ వాడే పాష్ కార్లు 4. ఈ 4లో ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే కార్ వల్ల యాక్సిడెంట్ అయింది అని అంటారని వాళ్ళు ఏం చేసినారంటే, రోడ్లో నో లిమిట్, 200, 300 కూడా పోవచ్చు, సావరు. నిజమా? అంటే వాళ్ళు ప్రపంచానికి ఏం చెప్తున్నారంటే, అవర్ కార్స్ ఆర్ సేఫెస్ట్ ఆన్ ద రోడ్స్. మా కార్లు దారుల్లో చాలా భద్రతనిస్తాయి. మరి యాక్సిడెంట్ అయితే మీ వల్ల అవుతుంది, మీరే పోయి దేనికైనా కొడతారు, మా కార్ల వల్ల కాదు అని ప్రపంచానికి చెప్తారు. ఇప్పుడు సంగతి ఏంటంటే, నేను చెప్పదలుచుకున్నది, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మనల్ని అలాంటి నేషనల్ హైవే లాంటి దాంట్లో నడిపిస్తున్నప్పుడు ఆయన చిత్తంలో ఉంటే స్పీడ్ లిమిట్ లేకుండా నడిపిస్తాడు. ఆయన చిత్తంలో లేకుండా మనకు స్పీడ్ లిమిట్ ఏమి ఉండదు. మన రోడ్లో గుంతలు ఉంటే చాలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటే చాలు, మనమే దెబ్బకి సెట్ అయిపోతాం. అలాగే మన జీవితం కూడా రకరకాల సమస్యలు, పోరాటాలు ఉండిపోతాం. కానీ ప్రభువుని వెంబడించేవాళ్ళు ఏ పరిస్థితి అయినా వెంబడిస్తున్నారు. 5 చూసినాం దీనుల గురించి. మొదటిది ఏంటి? దీనులను రక్షణతో అలంకరిస్తారు. రెండవది ఏంటి? దీనుల ప్రార్థన అని ఆలకిస్తాడు. మూడవది ఏంటి చెప్పండి? దీనులు సప్లై, వారికైనా సదుపాయం ఇస్తాడా? చెప్పరా? తృప్తి, సాటిస్ఫాక్షన్. నాలుగవది ఆయన సదుపాయం ఇస్తాడు. ఐదవది ఆఖరిది ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు, స్పిరిచువల్. ఈ 5 దీనుల విషయమై అని చేసేవాడు. దీనులు అని అంటే బహుశా ఆ కేటగిరీకి మనం రామేమో, కానీ గొప్ప భక్తులు ఆ వర్గంలోనికి వచ్చినారు.